బ్రేకింగ్ న్యూస్ ఐపీఎల్ కు ధోని గుడ్ బై చెప్పనున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఐపీఎల్ నుంచి ధోని తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ గుజరాత్ తో లీగ్ చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని రిటైర్ అవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిఎస్కే టీం ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని రిటైర్ అవుతున్నట్లుగా టాక్. సీజన్ లో చెన్నై ప్రదర్శన అనుకున్నంత స్థాయిలో లేకపోవడం కూడా అందుకు కారణమై ఉండొచ్చు అంటూ కూడా తెలుస్తోంది. ఇటు ఇవాళ టాస్ సమయంలో కూడా ధోని హోస్ట్ అడిగిన ప్రశ్నకు బాడీ మాత్రమే సహకరిస్తోంది. బహుశా మీరు ఇదే చివరిసారి ప్రశ్నను అడగడం అవుతుంది అనుకుంటున్నానంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో రిటైర్మెంట్ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ధోని ఇప్పటి వరకు ఐపీఎల్లో 277 మ్యాచ్లు ఆడిన ధోని 5,439 పరుగులు చేశాడు. 16 సీజన్లలో చెన్నైకి ప్రాతినిధ్యం వహించి 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. చివరి మ్యాచ్లో అభిమానుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచే విజయాన్ని సాధించాలని కోరుతున్నారు. ఐపీఎల్ కు ధోని గుడ్ బై చెప్పనున్నారా అంటే అవుననే సమాధానం అయితే వస్తుంది. ఐపీఎల్ నుంచి ధోని తప్పుకొనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు అంటూ కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే నిన్న ఏదైతే మ్యాచ్ జరిగిందో చివరి మ్యాచ్ లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా అనే కోణంలో అయితే ఇటు సిఎస్కే ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఐపీఎల్లో దాదాపు 277 మ్యాచ్లు ఆడాడు ధోని. ఇటు 16 సీజన్తో కలిపి ఇటు చెన్నైకి ప్రాతినిధ్యం వహించారు. సో ప్రస్తుతం అయితే ధోని ఇక క్రికెట్ ఆడరు, ఒక రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు అన్న ప్రచారం అయితే జోరుగా వినిపిస్తోంది. 5 సార్లు ఇటు చెన్నైని ఛాంపియన్ గా నిలిచారు ధోని. ఇటు చెన్నై ప్రదర్శన అనుకున్నంత స్థాయిలో లేకపోవడం కూడా అందుకే కారణం అయి ఉండొచ్చు అంటూ కూడా నిన్న అడిగిన ప్రశ్నలకైతే ఇటు ధోని కొన్ని సమాధానాలు చెప్పుకొచ్చారు. సో దాని ప్రకారమే ఇటు అందరూ కూడా ఇక ధోని క్రికెట్కి రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా అన్న వార్తలైతే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని కి ఐపీఎల్ ఈసారి చివరిది అవుతుందనేది అందరూ భావించారు. అభిమానులు కూడా చాలా వరకు ఇదే భావించారు. ఎందుకంటే ఎంఎస్ ధోని వయసు ఇప్పుడు 43 సంవత్సరాలు. ఆయన వయసు సహకరించట్లేదు, ఆయన ఫిట్నెస్ గా లేడు. ఆయన ఆడేటప్పుడు ఆయన పూర్తి రాణించలేకపోతే వస్తున్నాయి. దీంతో ఐపీఎల్ అవుతుందని అందరూ భావించారు. నిన్న జరిగినటువంటి గుజరాత్ మ్యాచ్ లో కూడా ఇదే అంశాన్ని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఎంఎస్ ధోని దగ్గర నుంచి. అయితే ఎంఎస్ ధోని చాలా స్పష్టంగా చెప్పాడు, రాబోయే 4-5 నెలల్లో నా ఫిట్నెస్ పైన నేను పూర్తి స్థాయిలో పనిచేస్తాను. ఒకవేళ నా శరీరం సహకరిస్తేనే నేను నెక్స్ట్ ఐపీఎల్లో ఆడతాను, లేదంటే తర్వాత నిర్ణయం తీసుకుంటాను, కానీ ఇప్పుడే నేను అని చెప్పను, రాబోయే ఐపీఎల్లో ఆడతానని కూడా నేను ఈ అంశాన్ని చెప్పారు. అయితే దీనిపైన 2 విధాలుగా మాటలు వినిపిస్తున్నాయి. ఒకటి 43 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ఆడితే నెక్స్ట్ తరానికి అవకాశాలు రాకుండా పోతాయి అనేది ఒక విమర్శ వినిపిస్తుంది. రెండో అంశం, ఎంఎస్ ధోని లాంటి ప్లేయర్ ఆడితే చెన్నై లాంటి టీంకి ఒక పెద్ద ప్లస్ పాయింట్, దాంతోపాటు ఐపీఎల్కి ఒక పెద్ద బూస్ట్, ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంది ఎంఎస్ ధోనికి అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. సో పర్ఫార్మెన్స్ బాగాలేదు కదా రెగ్యులర్గా, ఈ సీజన్లో చాలా పేలవంగా ప్రదర్శన ఉంది అనేది విమర్శలు వస్తున్నాయి. మీ రిటైర్మెంట్ కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనిపైన మీరు ఏం మాట్లాడతారని మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎంఎస్ ధోనితో అడిగితే ఆయన క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవేళ పర్ఫార్మెన్స్ పరంగానే ప్లేయర్స్ రిటైర్మెంట్ అవ్వాలంటే 22 సంవత్సరాలు లేదా 23 సంవత్సరాల్లోనే చాలామంది ప్లేయర్స్ రిటైర్ అవుతుండే. పర్ఫార్మెన్స్ పరంగా కాకుండా ఫిట్నెస్ చూసుకోవాలి, టైంకి అనుగుణంగా ఫామ్ వస్తూ ఉంటుంది, ఫామ్ వెళ్తూ ఉంటుంది. మన ఆట మీద ఫోకస్ చేస్తే మళ్ళీ తిరిగి ఫామ్ సంపాదించుకోవచ్చు, బాగా రాణించుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఎంఎస్ ధోని రిటైర్మెంట్ పైన కీలకమైనటువంటి ప్రకటన ఆయన చేశారు. ఇప్పుడు రిటైర్మెంట్ అంశం పైన ఆయన ఒక తెరదించారని చెప్పుకోవచ్చు. ఆయన రిటైర్మెంట్ అవుతారా కాదా అనేది మనకు 4-5 నెలల తర్వాత లేదా నెక్స్ట్ ఐపీఎల్ సీజన్కి ముందు
ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీ మాత్రం మరో విధంగా ఆలోచిస్తుంది. ఎంఎస్ ధోని లాంటి ప్లేయర్ మన టీంకి ఆడితే, అంటే చెన్నై టీంకి ఆడితే ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది, టికెట్స్ చాలా వెళ్తాయి, జనం చాలా ఎక్కువ చూడడానికి వస్తారు. అంటే కమర్షియల్ లైన్లో ఐపీఎల్ బేస్గా కమర్షియల్ యాక్టివిటీగానే చాలామంది చూస్తారు. క్రికెట్ లవర్స్ మాత్రమే ఇది మంచి ఆట, క్రికెట్ ఆట, మాకు ఇష్టమైన ఆటగా చూడడానికి వస్తారు. కానీ ఫ్రాంచైజీలు అందరూ కూడా దీన్ని కమర్షియల్ లైన్గానే చూస్తారని చెప్పుకోవచ్చు. సో ఎంఎస్ ధోని ఆడితే మాత్రం ఐపీఎల్కి కాసుల వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ మ్యాచ్ చూడడానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కొంత ప్రాఫిట్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో రెండు సినారియోలు ఇటు క్రికెట్ క్రిటిక్స్ ఇస్తున్నటువంటి అంశం. ఎంఎస్ ధోని రిటైర్ అవుతే వేరే యంగ్ ప్లేయర్కి ఐపీఎల్లో ఆడేటువంటి అవకాశం ఉంటుంది, అతను పర్ఫామ్ చేస్తే మన దేశానికి ఆడేటువంటి అవకాశం వస్తుంది కదా అనేటువంటి విమర్శలు కూడా లేకపోలేదు. సో ఓవరాల్గా మాత్రం అనేక సంవత్సరాల నుంచి ఆడుతున్నటువంటి ఎంఎస్ ధోని ఇప్పుడు 43 సంవత్సరాలు, అంటే 42-41 సంవత్సరాలకే చాలామంది ప్లేయర్లు రిటైర్ అవుతారు. బేసిక్గా 38-39 వయసులోనే చాలామంది ప్లేయర్లు కూడా గతంలో రిటైర్ అయ్యారు. కానీ ఇప్పుడు 43 సంవత్సరాలైనా ఎంఎస్ ధోని రిటైర్డ్ కాకపోవడం పైన ఒకవైపు విమర్శలు వస్తున్నాయి, మరోవైపు క్రికెట్ లవర్స్ కానీ ఎంఎస్ ధోని ఫ్యాన్స్ కానీ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా దేవుడిని మేము మళ్ళీ నెక్స్ట్ ఐపీఎల్లో చూడగలుగుతాము, అతని ఆటని, అతని క్యాప్టెన్సీని, కూల్ క్యాప్టెన్సీని మేము రాబోయే రోజుల్లో ఇంకా ఎంజాయ్ చేయగలుగుతాము, చెన్నైకి ఆయన సేవలు ఇంకా అందించబోతున్నారు అనేది చెప్తా ఉన్నారు. ఆయన తలా అని పిలుస్తారు. అంటే తలా అంటే ఒక పెద్ద ఫిగర్, ఒక ఆల్మోస్ట్ ఒక దేవుడిలాగా తమిళనాడులో భావిస్తారు తలా అంటే. సో ఎంఎస్ ధోనిని తలా అని పిలుచుకుంటారు చెన్నై ఫ్యాన్స్ కానీ, బేసిక్గా ఐపీఎల్ ఫ్యాన్స్ కానీ. ఓవరాల్గా మాత్రం ఎంఎస్ ధోని రిటైర్మెంట్ అంశం కొంత వాయిదా పడింది. నెక్స్ట్ ఐపీఎల్ వరకు ఆయన రిటైర్డ్ అవుతారా కారనేటువంటి అంశం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన స్వస్థలం వచ్చేసి జార్ఖండ్లోని రాంచీ. అనేక రోజుల నుంచి ఆయన, అనేక నెలల నుంచి ఆయన ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు. ఇంత పెద్ద టోర్నమెంట్ ఇప్పుడు పూర్తయింది కాబట్టి నేను నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాను, నా దగ్గర బైక్స్ ఉన్నాయి, ఆ బైక్స్ మీద రైడ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాను. రాబోయే రోజుల్లో ఈ 4-5 సంవత్సరాల తర్వాత నా శరీరం సహకరిస్తే, నేను ఫిట్గా ఉంటే నెక్స్ట్ ఐపీఎల్లో అందుబాటులో ఉంటాను, లేదంటే నేను రిటైర్మెంట్ ప్రకటిస్తాను ఎంఎస్ ధోని ప్రకటన చేస్తారు. కాబట్టి మరి రాబోయే కొన్ని రోజుల్లో మనకి ఆయన ఫిట్గా ఉన్నారా లేదనే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఐపీఎల్ వరకు ఆయన ఐపీఎల్లో ఆడతారా, కంటిన్యూ అవుతారా, ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తారా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రసన్న. ఓకే శ్రవణ్, థ్యాంక్ యూ.